హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ తిరుపతి. సో మేమైతే ఇలాగ రామేశ్వరంకి స్టార్ట్ అయిపోయాం. సో నైట్ అయితే బెంగళూరు నుంచి వెళ్తున్నాం కాబట్టి సో ఫుల్ వర్షం అండ్ అలాగే ఫుల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాం రామేశ్వరంకి. సో ఇదైతే పంబాన్ బ్రిడ్జ్ అండి. సో చుట్టూ వాటర్ పైన ఈ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫుల్గా వర్షాలు వచ్చినప్పుడైతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదైతే పంబాన్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఏదైనా బోట్స్ అలా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది, షిప్స్ అనేవి వచ్చినప్పుడు. సో ఇదైతే బీచ్కి నియర్గా ఉన్నటువంటి హౌసెస్ అండ్ అలాగే బోటింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ అయితే హోటల్కి రీచ్ అయిపోయాం. సో హోటల్ అనేవి చాలా బాగున్నాయి అక్కడ. సో టెంపుల్కి నియర్గా చాలా అంటే చాలా హోటల్స్ ఉన్నాయి. సో మనకి టెంపుల్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో వాటి మీద డిపెండ్ అవ్వకుండా మేమైతే ఇలా ఇండిపెండెంట్గా హోటల్ తీసుకున్నాము. సో నెక్స్ట్ అయితే టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట, రామేశ్వరం టెంపుల్కి. సో బీచ్కి అయితే వెళ్ళాము. సో ఆ రోజు పౌర్ణమి కాబట్టి సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువ మంది సముద్ర స్నానాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు. సో చాలామంది ఇలా అయితే పితృదేవతలకి తర్పణం అనేది వదులుతున్నారు. అండ్ అలాగే మనకు అక్కడ టెంపుల్ లోపల 22 బావులు అయితే ఉంటాయండి. సో బావుల్లో వచ్చేసి మనం ఇలాగా 22 బావుల్లో స్నానం అనేది చేయొచ్చు. అండ్ అలాగే అక్కడి నుంచి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఈ టెంపుల్ అనేది రామేశ్వరం టెంపుల్ తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అయితే మనకి ఉంది. అండ్ అలాగే ఇక్కడ పరమేశ్వరుణ్ణి సాక్షాత్తు సీతాదేవి చేస్తే శ్రీరాముడు ప్రతిష్ఠించినట్టుగా మనకి అక్కడ పురాణాలు అనేవి చెప్తుంటాయండి. అండ్ అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. విజయనగర రాజులు అండ్ అలాగే సేతుపతి రాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. నెక్స్ట్ అక్కడ నుంచి ధనుష్కోటి అయితే మనం రీచ్ అయిపోయాం. సో ఇదైతే ఏంటంటే ఒక పక్క హిందూ మహాసముద్రం అండ్ అలాగే బంగాళాఖాతం ఉంటుంది కాబట్టి సో చాలా అంటే చాలా బాగా మనకు అక్కడ వైబ్ అనేది తెలుస్తుందండి. అండ్ అలాగే ఒక పక్క హిందూ మహాసముద్రం అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్గా నార్మల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ అయితే బంగాళాఖాతం ఫుల్ వైబ్తో అండ్ అలాగే ఫుల్ క్రష్గా అయితే మనకి కనిపిస్తుంది. సో 2 బీచెస్ని మనం ఒకే ప్లేస్లో చూస్తాం. అండ్ అలాగే దీన్ని ఇండియా ఎండ్ ఆఫ్ ది రోడ్ అంటారు. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటారా, కన్యాకుమారి అన్నమాట. సో అక్కడ కూడా ఇలా హోటల్ అయితే తీసుకున్నాము. సో వెళ్ళిన ప్రతి దగ్గర హోటల్స్ అనేవి చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా బాగున్నాయి అన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ అలాగే రూమ్స్ అనేవి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. సో మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎక్కడైనా కూడా హోటల్స్ అనేవి నీట్గా అవైలబుల్లో అయితే మనకు అక్కడ బాగా దొరుకుతున్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం లేచి ఇలాగైతే సన్ రైజ్ చూడడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా పిన్ని, పాప, మా బాబాయ్ వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. సో ఇలా అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో సన్ అనేది అప్పుడప్పుడే కొంచెంగా బయటకైతే వస్తూ ఉన్నాడు. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలామంది సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంచెంగా సన్ బయటకు వస్తున్నాడు. ఆ వైబ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో చాలామంది అలా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్నమాట. సో ఇలాంటి హాలిడేస్ టైం కాబట్టి సో క్రౌడ్ అనేది చాలానే ఎక్కువ అనిపించింది నాకైతే కన్యాకుమారిలో. సో అక్కడైతే బీచ్ అండ్ అలాగే ఆ మండపం అనేది చాలా అంటే చాలా బాగుంది. మనం అక్కడ కొంచెం సేపు కూర్చొని హ్యాపీగా బీచ్ వైబ్ అనేది చూడొచ్చు. సో అలలు అంటే అర్లీ మార్నింగ్ కాబట్టి బీచ్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా ఇదిగా కనిపిస్తుంది. సో చాలామంది ఉన్నారు. నెక్స్ట్ అయితే మనం అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బోటింగ్ అండి. అబ్బా ఇదైతే ఫుల్ క్రౌడ్ అండి. అసలు హాలిడేస్ టైం కాబట్టి అసలు చాలా టైం వెయిట్ చేసాము. సో నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బోటింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఇలాగా బోట్స్ అయితే మనకి అక్కడ చాలా అంటే చాలా అవైలబుల్లో ఉంటాయి. సో ఇంకా అక్కడి నుంచి బోటింగ్లో మనం రాక్ టెంపుల్కి అయితే వెళ్తాము. సో ఈ బోట్లో అయితే వివేకానంద స్వామి రాక్ స్టాచ్యూ అనేది ఉంది. వివేకానంద స్వామి రాక్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి బోట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ బీచ్ లోపల మనం ట్రావెల్ చేయొచ్చు.
సో బోట్స్ అనేవి మనకి ఎక్కువగా అక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో చాలామంది వెయిటింగ్‌లో ఉంటారు. ఎందుకంటే వన్ బై వన్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ అయితే మనం బోట్‌లో ఇలాగ వెళ్తున్నాం. సో ఇదైతే వైబ్ అనేది చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తుందండి. సో నెక్స్ట్ అయితే మనకి ఇంకా దగ్గరగా బీచ్‌లో వెళ్తున్నప్పుడు దగ్గరగా ప్లేస్ వచ్చే కొద్దికి మనకి హ్యాపీనెస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం దగ్గరగా రీచ్ అయిపోయామన్నమాట టెంపుల్‌కి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ వైబ్ అనేది కూడా మనకి చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్న వివేకానంద రాక్ మెమోరియల్. సో ఇదైతే మనకి మొత్తం స్టోన్స్తోనే కట్టి ఉంటారండి. బీచ్ మిడిల్‌లో చాలా అంటే చాలా బాగా ఉంది. సో నెక్స్ట్ అయితే అక్కడ చాలామంది ఫారినర్స్ అండ్ అలాగే టూరిస్ట్ ఏరియా కాబట్టి చాలామంది ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. సో నెక్స్ట్ అయితే లోపల అయితే తను అక్కడ ధ్యానం చేసినట్లు నెక్స్ట్ మెడిటేషన్ హౌస్ అనేది మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ అండి. దీనిపైన నడుస్తుంటే చాలా అంటే చాలా భయంగా అండ్ అలాగే టెన్షన్‌గా కనిపించింది. బట్ అయితే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో వాటర్ పైన మనం గ్లాస్‌తో నడుస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది అసలు టూ మచ్ హ్యాపీనెస్ అనమాట. సో చాలామంది అయితే హ్యాపీగా నడుస్తున్నారు కొత్తగా హ్యాపీగా. నెక్స్ట్ అయితే మనం రిటర్న్ అయిపోయామండి మన హౌస్‌కి. సో ఈ ట్రావెలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో మేమైతే హాలిడే ట్రిప్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నామండి. సో మీరు ఎక్కడికి వెళ్లారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.